హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు నా చైల్డ్హుడ్ నుండి భారతం, రామాయణం అనే కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా నా చైల్డ్హుడ్లో స్కూల్ డేస్లో రామాయణంలో ఎన్నో పాత్రలు నటించాను. మా గురువు గారు అనేటువంటి కీర్తిశేషులు రాజారెడ్డి గారిచే నేర్చుకోబడినది. ఎన్నో నాటకాలు వేశాం స్కూల్లో, రావణ యుద్ధం అలాంటివన్నీ. అదేవిధంగా అప్పటి నుండి నాకు ఈ నాటకాలంటే పిచ్చి. నేను మా పక్క ఊళ్ళంతా భారతాలన్నీ జరిగేవి, అక్కడికంతా కూడా వెళ్ళేవాడిని. నాకు ఈ భారతంలో కొన్ని పద్యాలు వింటుంటేనే భలే ఆనందం. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు కదా భారతంలో, కౌరవులకంతా పెద్దవాడు, కౌరవులకు అన్న దుర్యోధన చక్రవర్తి. దాంట్లో దుర్యోధన చక్రవర్తి తన మంత్రిని అడుగుతాడు. అప్పుడు ఏమని అడుగుతాడంటే, మంత్రివర్య, మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారా అని. అప్పుడు ఒక పద్యం వస్తుంది. ఆ పద్యం భలే ఉంటుంది. ఏమనంటే ఆయన పద్యం రూపంలో చెప్తాడు. రాజశేఖర తెలిపెద మన రాజ్యక్షేమము, రాజశేఖర తెలిపెద మన రాజ్యక్షేమము, రాజశేఖర తెలిపెదా. మన రాజ్యక్షేమము, రాజశేఖర తెలిపెదా. ఏమని అడుగుతున్నాడు అక్కడ దుర్యోధనుడు మంత్రివర్యుల్ని? మన రాజ్య ప్రజలంతా క్షేమంగా ఉన్నారా? రాజ్యం యొక్క క్షేమ సమాచారమంతా తెలుసుకుంటున్నాడు. ఇలాంటి పద్యాలంటే నాకు చాలా చాలా ఇష్టం. దాంట్లో హై పిచ్ వస్తుంది. ఫస్ట్లో రాజశేఖర తెలుపు ఫస్ట్ అడిగినప్పుడు ఇలా వస్తుంది, స్లో బీట్. రాజశేఖర తెలిపెద మన రాజ్యక్షేమము, రాజశేఖర తెలిపెద. అప్పుడు తాళం బిట్ స్లోగా వస్తుంది. మనకు అప్పుడు ఫాస్ట్గా రావాలంటే రాజశేఖర తెలిపెద మన రాజ్యక్షేమము, రాజశేఖర తెలిపెద మన రాజ్యక్షేమము. తన రాజ్యాన్ని గురించి ఆ మంత్రివర్యులు దుర్యోధనకు సంబోధిస్తున్నాడు. అసలు ఈ పౌరాణిక నాటకాలు చాలా బాగుంటాయి. ఇవంతా నాకెంతో మిత్రుడు, నా శ్రేయోభిలాషి మహాభారతం కిరణన చేత నేను